నమస్కారం. శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఔరంగాబాదుకు షిరిడీకి మధ్య ఈ శని సింగనాపూర్ ఉంది. ఈ శని సింగనాపూర్ శనీశ్వరుడు దేవాలయం చాలా విశేషం. ఈ శనీశ్వరుడు గుడి, శనీశ్వరుడు ఇక్కడ స్వయంభుగా వెలసి, అంటే ఒక గొర్రెల కాపరికి ఈ విగ్రహం రాతి శిల దొరికిందని, దానిని కొట్టేటప్పుడు ఆ రాతి శిల నుంచి రక్తం కారిందని, అప్పుడు ప్రజలందరూ భయపడి దాన్ని అక్కడనే వదిలేస్తే ఆ గొర్రెల కాపరికి రాత్రి కలలో వచ్చి, నీకు కనబడింది నేనే శనీశ్వరుణ్ణి, నాకు ఇక్కడ ఆలయం కట్టు, అయితే నాకు ప్రపంచమంతా ఆకాశమంతా నాకు పైకప్పే, నాకు పైకప్పు వేయకూడదు అని చెప్పిన తర్వాత అక్కడ శనీశ్వర దేవాలయాన్ని వెలిసి ఇప్పటికీ శనీశ్వరుడికి పైకప్పు లేకుండా శనీశ్వర భగవానుని పూజిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క రోజు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తైలాభిషేకం అమావాస్య రోజు, శనివారం రోజు చేస్తుంటారు. అంతేకాదు, ఈ శని సింగనాపూర్లో ఒక విచిత్రం ఏమంటే ఏ ఇంటికి తలుపులు ఉండవు, అయితే దారభద్రాలు ఉంటాయన్నమాట. కొన్ని సమయాల్లో ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్తారు, కానీ 2010, 2011లో, కానీ అది నిజం కాదని, ఇక్కడ దొంగతనాలే ఉండవని, ఇంటికి తలుపులు ఉండవు, తలుపులు మూయబడవు అని చాలామంది అక్కడ చెబుతుంటారు. ఈ శనీశ్వరుణ్ణి అమావాస్య రోజు చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇది పెద్ద రాతి విగ్రహం. ఈ రాతి విగ్రహానికి శనీశ్వరుడు పరమ పవిత్రమైన గ్రహం. ఈ శనీశ్వరుడి ఆలయంలో భక్తులందరూ తైలాభిషేకం, అంటే అక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంకులో మనం తీసుకుపోయిన ఏ నూనెైనా దాంట్లో పోసేస్తే ఆటోమేటిక్గా ఆ నూనె పోయి శనీశ్వరుడి అభిషేకానికి చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి,